హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఈరోజు నీట్ వెటనరీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, సో వాళ్ళకి సంబంధించి అయితే మనకి ఎవరైతే నీట్ క్వాలిఫైర్ అంటే ఏపీ ఎంసెట్‌తో సంబంధం లేకుండా నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్‌కి అయితే మనకి వెటనరీ సీట్ అనేది ఫిల్ చేయబోతున్నారనమాట. అయితే దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇంకా వెబ్‌సైట్‌ని అయితే మనకి యాక్టివేట్ చేశారండి. సో మీరు శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ యొక్క వెబ్‌సైట్‌లో కూడా మీరు చూసినట్లయితే ఆ లింక్ అయితే మనకి యాక్టివేట్ చేయడం జరిగిందనమాట. ఆల్ ఇండియా కోటా బీవీఎస్‌సి అండ్ ఏజ్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి సో వీసీఐ కోటా అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. వెటనరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే నాకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. సో ఈ వెబ్సైట్ లోనే మనకి నీట్ కౌన్సిలింగ్ ద్వారా వెటనరీ సీట్స్ అని ఫిల్ చేయబోతున్నారు. ఓకేనా, సో ఈ వెబ్సైట్ అనేది మీరు డైరెక్ట్ గా కూడా గూగుల్లో సెర్చ్ చేసి లింక్ అయితే మీరు తెచ్చుకోవచ్చు అనమాట. వెటనరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేశారండి కౌన్సిలింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ క్లిక్ చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా, ఇదనమాట షెడ్యూల్ అయితే మాత్రం. సో దీనికన్నా ముందు ఏంటి అనుకున్నట్లయితే మీకు ఇదే విధంగా బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అది నీట్ ద్వారా కానివ్వండి, ఎంసెట్ ద్వారా కానివ్వండి, ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కానివ్వండి, మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ మీరు కావాలనుకున్నట్లయితే ప్రతి కోర్సుకి సంబంధించి మీరు మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దీంతో పాటు మీరు ఏ కోర్స్ కోసం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ కోర్స్ అయితే కామెంట్ అయితే చేయండి. ఆ కోర్స్ కోసం ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అది నీట్ ద్వారా కానివ్వండి, ఎంసెట్ ద్వారా కానివ్వండి, ఇతర దేని ద్వారా అయినా సరే జాయినింగ్ అవ్వాల్సిన అవసరం అయితే సో దానికి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. మీరు ఆ కోర్స్ అయితే కామెంట్ చేయాలి. దాంతో పాటు వీడియోని లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. మంచి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ షెడ్యూల్‌లోనే మనకి ఈ రోజుతో స్టార్ట్ అవ్వబోతుందన్నమాట. ఓకే. 8 అక్టోబర్ అంటే మనకి ఈ రోజుతో స్టార్ట్ అయితే కాబోతుందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ దాంతో పాటు మనకి స్ట్రే రౌండ్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ రౌండ్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ రౌండ్ అయితే ఈ రోజు స్టార్ట్ అయితే కాబోతుందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నీట్ ద్వారా జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి 8 అక్టోబర్ ఫ్రమ్ 11 ఏఎం ముచ్చట. ఓకే, సో మనకంటే మార్నింగ్ 11 నుంచి అయితే మాత్రం ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే కాబోతుంది అనమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. రిజిస్ట్రేషన్ అనేది 8 అక్టోబర్ నుంచి మనకి 13th అక్టోబర్ అంటే 6 days టైం అయితే ఇచ్చారనమాట. సో ఆలోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. 13th అక్టోబర్ నైట్ 11:55 వరకు కూడా మనకైతే ఉంటుందన్నమాట. టైం అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మాత్రం సో తొందరగా అయితే చేసుకోండి. సో దాంతో పాటు ఇక్కడ మనకి ఏంటి అనుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కూడా మనకి 9th అక్టోబర్ నుంచి 13th అక్టోబర్ వరకు అయితే టైం అయితే ఇచ్చారనమాట. 5 days టైం అయితే ఇచ్చారండి. సో దీంతో పాటే మనకి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అయితే మాత్రం ఎప్పుడు జరుగుతుందంటే 14th అక్టోబర్ లో జరుగుతుందన్నమాట. తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ పీడిఎఫ్ అనేది మనకి 15th అక్టోబర్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. ఎవరికి సీట్లు వచ్చాయి ఏంటి అని చెప్పేసి. సో దీంతో పాటు ఇక్కడ మనకి రిపోర్టింగ్ సంబంధించి కూడా మనకి ఓకే 15th ఇంకా 21st అనమాట. అంటే 7 days టైం అయితే ఇచ్చారనమాట. మీకు వచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో దీంతో పాటు ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో సెకండ్ ఫేజ్ చూసినట్లయితే ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి అయితే మాత్రం ఓకే, సో 22nd అక్టోబర్ మంత్ మనకి స్టార్ట్ అయితే అవుతుందండి. 23rd అక్టోబర్ అయితే మాత్రం మీరు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ డేట్ అయితే మాత్రం 22nd అక్టోబర్ నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చాయిస్ ఫిల్లింగ్ అయితే మాత్రం అలాగే 23rd కల్లా కూడా క్లోజ్ అయిపోతుంది. 22nd 23rd అనమాట. ఈ 2 days లో మీకు రిజిస్ట్రేషన్ ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టాలి. సెకండ్ ఫేజ్ లో అయితే మాత్రం అంటే సెకండ్ రౌండ్ లో అయితే మాత్రం 24th అక్టోబర్ అయితే మీకు అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. 25th అక్టోబర్ అయితే మాత్రం మీకు దానికి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఎవరికి సీట్ వచ్చిందని చెప్పేసి. సో దాని తర్వాత 13th అక్టోబర్ వరకు కూడా మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చండి. సో మీకు 6 days టైం అయితే ఇచ్చారన్నమాట రిపోర్టింగ్ చేయడానికి అయితే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సిఓఎన్ ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. దాంతో పాటు ఇక్కడ మనకి స్ట్రే రౌండ్ అయితే ఉంటుందన్నమాట. సో స్ట్రే రౌండ్ కోసం మీకు చెప్పాలనుకున్నట్లయితే ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్పాలన్నమాట. సో స్ట్రే రౌండ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఓసీ, జనరల్ ఇంకా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అన్నట్లయితే సో వాళ్ళైతే మాత్రం 50,000 అయితే పే చేయాలన్నమాట మనకి. ఓకేనా, దాంతో పాటు ఇక్కడ మనకి 25,000 అనేది సో ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ సంబంధించి మొత్తం అంతా కూడా మీరు పే చేయాలన్నమాట అమౌంట్ అయితే మాత్రం. ఓకే, దీంతో పాటు ఇక్కడ మనకి స్టే రౌండ్ సంబంధించి అయితే మాత్రం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో స్టే రౌండ్ లోని సో
వాళ్ళకి ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో సీట్ అయితే రాకూడదనమాట. సో, మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చినా, సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినా మీకు ఎలిజిబుల్ అయితే అవ్వరండి. మీరు రిపోర్టింగ్ చేసినా, రిపోర్టింగ్ చేయకపోయినా అనవసరం అనమాట. బట్ మీకు సీట్ వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో అయితే మాత్రం సో, మీరు పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో, దీనికి సంబంధించి అయితే మాత్రం సో, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే స్టే రౌండ్‌లో అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది మనకి స్టే రౌండ్‌కి సంబంధించి అయితే డీటెయిల్స్ అనమాట. స్టే రౌండ్ అయితే మాత్రం మనకి 31 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోయి 3 నవంబర్ వరకు జరుగుతుందనమాట. 31 అక్టోబర్ ఇంకా 3 నవంబర్ వరకే మనకి వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. 4థ్ నవంబర్‌న మనకి సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్, 5థ్ నవంబర్‌న మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు. 5థ్ నవంబర్ నుంచి 10థ్ నవంబర్ వరకు కూడా మనకి రిపోర్టింగ్ అయితే చేయొచ్చన్నమాట కాలేజ్‌కి అయితే వెళ్లి. సో, ఈ టైమింగ్స్ అన్ని కూడా పెద్దగా చేంజెస్ అయితే ఉండవండి. సో, అన్ని కూడా టైమ్‌కల్లా పూర్తి చేసుకోండి. టైంకల్లా పూర్తి చేసుకోండి. సో, మీకు ఎలాంటి అప్‌డేట్ అంటే లైక్ మనకి పోస్ట్‌పోన్ చేయరనమాట. సో, అది కూడా టైంకి అయితే పూర్తి చేసుకోండి. ఓకేనా? సో, మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట రిజిస్ట్రేషన్ సంబంధించి అయితే మాత్రం. సో, మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే సో, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. అదే స్టార్ట్ అవుతుంది. ఇంకో కొన్ని గంటలు అయితే మాత్రం సో, వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తానన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.